హలో గైస్. సో నిన్న ల్యాండ్ మార్క్ అనే ఒక కమ్యూనిటీ గురించి ఒక వీడియో చేసిన. ఆ కమ్యూనిటీకి వెళ్ళి కరెంట్ అక్కడ ఏం జరుగుతుందని దానికి సంబంధించి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఆ డీటెయిల్స్ని అండ్ నేను మిస్ చేసిన కొన్ని పాయింట్స్ని ఈ వీడియోలో చెప్తున్నా. సో ఈ ల్యాండ్ మార్క్ అనే కమ్యూనిటీ ఆల్మోస్ట్ నార్త్ లేక్లో ఉంది. నార్త్ లేక్లో I-35 వెస్ట్కి లెఫ్ట్లో ఉంది. అంటే I-35 వెస్ట్ ఫోర్ట్ వర్త్ నుండి డెంటన్కి వెళ్తుంది. ఓకే, సో ఫోర్ట్ వర్త్ టు డెంటన్కి వెళ్ళే రూట్లో ఆల్మోస్ట్ డెంటన్కి దగ్గరకు వచ్చిన తర్వాత నార్త్ లేక్లో నార్త్ సైడ్, సో అక్కడ రాబ్సన్ ర్యాన్స్ అనే ఒక రోడ్ ఉంటుంది. I-35 నుండి ఎగ్జిట్ తీసుకొని రాబ్సన్ ర్యాన్స్ అనే రోడ్ వస్తుంది టువర్డ్స్ లెఫ్ట్ వెళ్ళేది. దాని పక్కన బార్డర్లో I-35కి కార్నర్లోనే ఉంది. సో ఈ కమ్యూనిటీకి ఆ రాబ్సన్ ర్యాన్స్ రోడ్కి నార్త్లో ఇది కడుతున్నారు. దానికి సౌత్లో ఆల్రెడీ రిడ్జ్ అనే కమ్యూనిటీ ఉంది. సో లిటరలీ చెప్పాలంటే రిడ్జ్ అనే కమ్యూనిటీకి రోడ్ అవతల ఈ పర్టికులర్ కమ్యూనిటీ. సో దీనిలో రెండు రకాల థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో కమర్షియల్ ఏరియా ఉంది. సో అదేమో I-35 బార్డర్లో కడుతున్నది కమర్షియల్ ఏరియా. దానిలో HEB అలొకేట్ అయింది. అండ్ ఇంకా ఫర్దర్ షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ రిలేటెడ్ అంటే గ్రాసరీ స్టోర్స్ ఇట్లాంటి రిలేటెడ్ అన్నీ వస్తున్నాయి. అదేమో I-35కి బార్డర్కి వస్తుంది. అండ్ ఆ పర్టికులర్ ల్యాండ్ మార్క్ అనే రోడ్కి స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ మొత్తము హౌసింగ్ కమ్యూనిటీ కడుతున్నారు. అదే ల్యాండ్ మార్క్ కమ్యూనిటీ. ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ లిటరలీ స్క్రాచ్ పీరియడ్లో ఉంది. వాళ్ళు కరెంటు డిఫరెంట్ బిల్డర్స్ వాళ్ళ ఓన్ మోడల్ హోమ్స్ మాత్రమే కడుతున్నారు. వాళ్ళకి ఇంకా వెబ్సైట్ కూడా బిల్డ్ చేయలేదు. February 1st లాంచ్ అవుతుందంట. February 1st లాంచ్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ వెబ్సైట్ ఉంటుంది, ల్యాండ్ మార్క్ వెబ్సైట్. దానిలో డిఫరెంట్ బిల్డర్స్, ఈచ్ బిల్డర్ వాళ్ళ మోడల్స్ 40 లాట్ 50 లాట్ 60 లాట్ అండ్ వాళ్ళ ప్రైసెస్ ఉంటాయి. సో అక్కడ బోర్డ్ అయితే నేను వెళ్ళినప్పుడు 300K నుండి స్టార్టింగ్ ప్రైస్ అని ఉంది. సో దట్ డజంట్ మీన్ దట్ 50 లాట్ 60 లాట్ది కాదు. అది మోస్ట్ లైక్లీ ఐఎమ్ గెస్సింగ్ 40 లాట్ సైజ్వి 300తో స్టార్ట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నా. సో వాటికి మళ్ళీ కొన్ని యాడ్-ఆన్స్ అవి యాడ్ చేస్తే 350 to 400కి వచ్చే ఛాన్స్ ఉంది 40 లాట్. అట్లే 50 లాట్ 500, మేబీ 60 లాట్ 600కి ఉండొచ్చు. ఎందుకంటే 60 లాట్ని బియాండ్ 600 పెడితే ఎవరు కొనకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో రిడ్జ్, హార్వెస్ట్, పీక్ అండ్ స్క్వేర్, ఈ మూడు కమ్యూనిటీలలో 60 లాట్కి అరౌండ్ 600 to 700 ఉంది. సో ఆ కొత్త దానిలో కూడా అంతే పెడితే ఇనీషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి సేల్స్ అవ్వవు. అండ్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 4000 హోమ్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని బిల్డర్స్ కలిపి 4000 హోమ్స్. సో వాళ్ళకి ఇండివిజువల్ ఫేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫేజ్లో కొన్ని ఇల్లులు కడతారు. సో ఫేజ్ 1లో కరెంట్ 300K బేస్ ప్రైస్ పెట్టింది. కానీ ఒక 1 yearకు 1.5 yearకు ఫేజ్ 2 స్టార్ట్ చేసినప్పుడు సేమ్ ప్రైస్ డెఫినెట్గా ఉండదు. ప్రతి ఒక్క బిల్డరు, అది కోవిడ్ తర్వాత కోవిడ్కి ముందు సంబంధం లేదు, ఎప్పుడైనా సరే బిల్డర్స్ ఒక స్క్రాచ్ నుండి కమ్యూనిటీ స్టార్ట్ చేసినప్పుడు లోయెస్ట్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. ఒక ఫేజ్ అయిపోగానే మినిమం 50,000 రేటు పెరుగుంటుంది. అట్లనే ఫేజ్ 2కి, ఫేజ్ 3కి, ఫేజ్ 4, ఫైనల్ ఫేజ్కి వచ్చేసరికి స్టార్టింగ్లో కొన్న వాళ్ళ ఇల్లు ప్రైస్ మినిమం 100K రేజ్ అయి ఉంటుంది. ఇట్ కెన్ బి ఆ ఫైనల్ ఫేజ్కి 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే అక్కడ ISDతో సంబంధం లేదు, ఇదంతా సంబంధం లేదు ఆ పర్టికులర్ కమ్యూనిటీకి. ఓకే, ఓవరాల్గా ఫేజ్ 1 నుండి లాస్ట్ ఫేజ్ వరకు ఉంటే మాత్రం ఫస్ట్ ఫేజ్ దగ్గర కొన్న వాళ్ళకి మినిమం గ్యారంటీడ్ మనీ అయితే వస్తుంది. రాకుండా ఏముండదు. చాలా మంది ISD మ్యాటర్, అది మ్యాటర్, ఇది మ్యాటర్ అని చెప్పేసి నిన్న వీడియో కొన్ని కమెంట్లు పెట్టారు. ఇట్ డజంట్ మ్యాటర్. ISDతో సంబంధం లేదు. ఈ పర్టికులర్ ఏరియా డెంటన్ ISD. ఓకే, రోడ్ యువతలు ఉన్నది అర్గైల్ ISD. ఐ డోంట్ థింక్ డెంటన్ ISDకి అర్గైల్ ISDకి పెద్ద తేడా అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు ఫ్రిస్కో ISDని అర్గైల్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్గా ఫ్రిస్కో ISD బెస్ట్. బట్ అర్గైల్ ISDకి డెంటన్ ISDకి నాకు తెలిసి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇల్లు తక్కువ రేట్లో ఉంది, మనకు అప్రిషియేషన్ గురించి, ISDల గురించి కాదు ఇక్కడ మాట్లాడింది. ఓకే, ఆల్సో ఈ లోకల్లో అటు నార్త్ లేక్లో ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఆ ఏరియా గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది కమర్షియల్ ఏరియా కడుతున్నారని మాత్రమే తెలుసు. కానీ ఆ లోపలికి ఎవరు పోలేదు, ఎవరు చెక్ చేయలేదు. ఆ లోపలికి వెళ్తే మొత్తము రెసిడెన్షియలే కడుతున్నారు. నేను వెళ్ళినా నిన్నటి వీడియోలో ఆల్రెడీ క్లియర్గా షూట్ చేస్తా కదా. మొత్తం కమర్షియల్ పీసు ఓన్లీ రైట్ సైడ్ ఉంది టువర్డ్స్ I-35 సైడ్. రిమైనింగ్ మొత్తము రెగ్యులర్ హోమ్ బిల్డర్సే ఉన్నారు.
అండ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనిలో నేను నోటీస్ చేసినంత వరకు కోవెంట్రీ హోమ్స్, పెరీ హోమ్స్, అమెరికన్ లెజెండ్ హోమ్స్, ట్రై పాయింట్ హోమ్స్ అండ్ ఇవైతే నేను ఆల్రెడీ చూసి ఉన్నా. అండ్ డ్రీస్ కస్టమ్ హోమ్స్ ఈ పర్టికులర్ నేమ్స్. బట్ February 1st రోజు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్ లాంచ్ చేస్తారో అప్పుడు మొత్తం బిల్డర్స్ మొత్తం లిస్ట్ చేస్తారు. ఓకే, సో అప్పుడు అది లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. నిన్న ఇంకో కొంతమంది క్వశ్చన్ అడిగింది ఏంటంటే, అన్నా నువ్వు 300 అన్నావు, చూస్తే వేరే టోల్ బ్రదర్స్ వెబ్సైట్లో 600 దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది అని చెప్పేసి ఒక అతను అడిగిండు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లైక్ ఐ సెడ్, డిఫరెంట్ బిల్డర్స్ ఉన్నారు. టోల్ బ్రదర్స్ ఎప్పుడు 40 లాట్ బిల్ చేయడం నేను చూడలేదు. సో అక్కడ 40 లాట్ 300 నుండి బేస్ ప్రైస్ ఉన్నట్టుంది. సో 40 లాట్ అంటే మోస్ట్లీ ట్రై పాయింట్ హోమ్స్ వాళ్ళది అయ్యుండొచ్చు అని గెస్ చేస్తున్నా. ఓకే, సో ఈచ్ బిల్డరు వాళ్ళు లిస్ట్ చేసే సైజ్ ఆఫ్ ద హోమ్ బట్టి ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. సో ఆ February 1st రోజు వాళ్ళ వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. కరెంట్ వాళ్ళ మోడల్ హోమ్స్ని వాళ్ళు February 1st వరకు రెడీ చేయాలనే మైండ్ సెట్లో ఉన్నారు. సో కరెంట్ బుకింగ్స్ కూడా వాళ్ళ దగ్గర ఏం లేవు, ఎందుకంటే వెబ్సైట్ లాంచ్ చేసలేదు. ఆ బుకింగ్స్ అన్నిటికీ కరెంట్ వెయిట్ లిస్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి అని చెప్పేసి ఈ బిల్డర్స్ వాళ్ళ ఓన్ వెబ్సైట్లలో పెట్టుకొని ఉన్నారు కరెంట్. ఓకే, సో ఓవరాల్గా ఈ ల్యాండ్ మార్క్ అనే కమ్యూనిటీ నార్త్ లేక్లో I-35కి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పీకెన్ స్క్వేర్, దానికి నార్త్ హార్వెస్ట్, దానికి నార్త్లో రిడ్జ్, దానికి నార్త్లో ఈ ల్యాండ్ మార్క్ అనే కమ్యూనిటీ వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ నుండి అటు ఫ్రిస్కో సైడ్ వెళ్ళాలంటే డెంటన్కి వెళ్ళేసి 2 miles 380 ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. 380 అండ్ DNT. ఒకవేళ ఇర్వింగ్ పోవాలంటే I-35 నుండి వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. బట్ రోడ్ కొంచెం బెటర్గా చేస్తున్నారు మోస్ట్ రీసెంట్ టైంలో. I-35 నుండి అటు సైడ్ వెళ్ళే రోడ్డు. సో ఓవరాల్గా ఇక్కడికి నుంచి కొంచెం రీజనబుల్ డిస్టెన్సే ఉంటుంది రెండు సైడ్లకి కంపేర్ విత్ జస్టిన్కి మేబీ ఇర్వింగ్ కొంచెం దగ్గర వచ్చేమో, బట్ ఓవరాల్గా జస్టిన్ కూడా లోపలికి ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇక్కడికి ఏం చేస్తే 2 సైడ్లు వెళ్ళొచ్చు. సో ఒకవేళ మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఆ పర్టికులర్ అడ్రస్ దొరకట్లేదని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఇంకా మోడల్ హోమ్స్ బిల్డ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా అడ్రస్ అనేది జనరేట్ చేయలేదు. బట్ ఒకవేళ కుదిరితే గూగుల్ మ్యాప్ లొకేషన్ని ఈ పర్టికులర్ వీడియోలో లింక్లో పెడతా. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.